జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బామర్దే, నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు మనం వీడియోలు చేసేటప్పుడు కొంతమంది కామెంట్ బాక్సులు లేకొచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు అందరూ పెడతా ఉంటారు, మన మతోన్మాదులు అంటూ ఉంటారు. ఇంతకు మనం మతోన్మాదులమా లేకపోతే మనం ధర్మరక్షకులమా? అసలు మతోన్మాదానికి ధర్మరక్షణకు తేడా ఏం చెప్పు మావా. ఇప్పుడు మనమే ఉన్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని రెచ్చగొట్టి మరి ఆ అవతల వాళ్ళు ఉన్నారా వాళ్ళని పట్టుకొని సాగుకొట్టంటే అది మతం అన్నమాట. శబాస్. మరి మనం అందరం కలిసి ఉందామరా, మన జోలికి కూడా వచ్చి మనం కాపాడుకునేదానికి ఉంటుందిరా అంటే అది మన రక్షణ. మనం ఐకమత్యంగా ఉండాలి, మనం కలిసిమెలిసి ఉండాలనుకోవడం అది మన రక్షణ. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం ధర్మ రక్షణ. కానీ వీళ్ళంతా ఈ లఫంగాళ్ళు లత్కూరగాళ్ళు అందరూ మనల్ని అందరినీ ఏమంటారు, మతోన్మాదులు అంటారు. ఎప్పుడు స్కూల్కి పోయింటాయి కదా ఫస్ట్, ఇది కూడా పాయింటేలే. స్కూల్కి పోయింటారు, అది వచ్చా చూడు యేసు ప్రభు ఎయిడ్స్ క్యూర్ చేశాడంటే నమ్ముతారు. అటు వీళ్ళు అటు బ్యాచ్ వీళ్ళు కొబ్బరి నుంతో ఎయిడ్స్ తగ్గిపోతుంది, కలరా తగ్గిపోతుంది, క్యాన్సర్ తగ్గుతుంది, అన్నీ పోతాయి. అటాటి ఇంకా ఇటు వాళ్ళు చాలా ఉండాలి. ఆ మందులో వీళ్ళంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళని మార్చలేము. సరే, ఇంకా విషయానికి వద్దాం. మొత్తానికైతే బంగ్లాదేశ్లో మనం అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ బంగ్లాదేశ్లో హిందువులు అయితే మేల్కొంటున్నారు. బంగ్లాదేశ్లో ఈ హిందువుల పోరాటం అయితే ప్రారంభించారు పెద్ద ఎత్తున. ఇంతకు ఇది చాలా వాల్యుబుల్ న్యూస్. దయచేసి న్యూస్ చిన్నదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా అద్భుతమైన న్యూస్. ఇక ఈ బంగ్లాదేశ్ మత పిచ్చి పట్టిన ఈ పిచ్చి కుక్కల మధ్య బ్రతకలేమని చెప్పి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినటువంటి హిందువులు ఇప్పుడు కొత్తగా మరొక ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. అదే హిందూ దేశ్. ఏంటి హిందూ దేశ్ అంటే? బంగ్లాదేశ్లో 6 జిల్లాల్లో హిందూ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఆ 6 జిల్లాలో వరుసగా వాటి పేర్లు ఏంటంటే కుల్నా, ఫరీద్పూరు, జెస్సోరు, కుష్టియా, అలాగే బారిసలు, పోతుకలి. ఇప్పుడు ఈ జిల్లాలను కలిపి హిందూ దేశంగా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడే కొత్తగా ఒక ఉద్యమం అయితే ప్రారంభమైంది బంగ్లాదేశ్లో. దీనికి సంబంధించి కారణాలు కూడా లేకపోలా. ఈ 6 జిల్లాలు కూడా మన భారతదేశానికి దగ్గరలోనే ఉంటాయి. పైగా ఈ జిల్లాలను కలుపుతూ మన దేశానికి సరిహద్దు రేఖ కూడా ఉండాలి. దీంతో నేరుగా ఈ 6 జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించడానికి, ఎగుమతులు దిగుమతులు జరపడానికి గొప్ప అవకాశం కూడా ఉండాలి. ఇక బంగ్లాదేశ్లోని ఈ ఇస్లాం రాడికల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే జాంబీల కంటే దారుణంగా, అంటే జాంబీలాగానే వీళ్ళంతా కూడా ప్రవర్తిస్తూ ఉండే సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. వీళ్లకు అసలు మనుషుల విలువ తెలియదు, మానవ సంబంధాలు అనేవి అస్సలే ఉండవు, వాటి అసలు ఆ పట్టం వాటి గురించి ఏం తెలియదు వీళ్ళకు. దయ, కరుణ, జాలి అనే పదాలకు ఈ రాస్కెల్స్కి అసలు అర్థమే తెలీదు. ఇక వీళ్ళంతా ఏంటంటే మత్తగజ్జితో కూడిన ఒక ఉన్మాదంతో పెరుగుతూ జాంబీలుగా మారిపోతారు. అందుకే నేను వీళ్ళకి ఏం పెట్టానంటే జాంబీలు అని పేరు పెట్టాను. మేమేదో ఇక్కడ వీళ్ళకి జాంబీలని ఊరికే పేరు పెట్టలా, అది విషయం. అయితే నిజంగానే బంగ్లాదేశ్ రాడికల్స్ అచ్చం సేమ్ టు సేమ్ ఈ జాంబీల మాదిరిగానే ప్రవర్తిస్తామన్నారు. దీంతో ఇలాంటి ఉచ్చ నీచాలు లేని వాళ్ళ మధ్య బ్రతకడం మనిషి పుట్టిన ఎవరికైనా కూడా కష్టంగానే ఉంటుంది. దీంతో పైన నేను చెప్పిన 6 జిల్లాలను కలుపుతూ హిందూ దేశ్గా చేయాలనే పోరాటం బంగ్లాదేశ్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఈ పోరాటాన్ని బంగసేన అనే హిందూ సంస్థ ప్రారంభించింది. వీళ్ళనే మామూలుగా ఇంగ్లీష్లో వంగ ఆర్మీ అని కూడా అంటున్నారనమాట. ఈ ఉద్యమం ఇప్పుడిప్పుడే మొగ్గదొడుగుతుంది, అది విషయం. అంటే ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా ఏంటంటే, ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారో అది ఇది అని చెప్పి మాట్లాడచ్చు. పాకిస్తాన్ ఎలా విడిపోయింది? భారతదేశం నుంచే విడిపోయింది. ఎలా విడిపోయింది? మత ప్రాతిపదికన విడిపోయింది. అలాంటప్పుడు మత ప్రాతిపదికన అంటే హిందూ దేశంగా భారతదేశం, ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అదే పాకిస్తాన్ నుంచి విడిపోయిన ఒక ముక్కే బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు 6 జిల్లాలో అదే మత ప్రాతిపదికన, పైగా ఏంటంటే వాళ్ళ మీద అక్కడ ఎన్నో అట్రాసిటీలు కూడా జరుగుతున్నాయి. అంటే దారుణాలు, ఎన్ని దారుణాలు అంటే హత్యలు, అత్యాచారాలు, ఇంకా నా నోటితో నేను చెప్పలేను. మీరన్నీ కూడా మీరు చూశారు, మీకు అన్నీ తెలుసు. మరి 6 జిల్లాలు ఆ బంగ్లాదేశ్ నుంచి విడిపోయి వాళ్ళు సపరేట్గా మేము ఒక దేశం కావాలని చెప్పి కోరుకోవడంలో తప్పే ఉంది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అయితే ఒకటి ఆగిపోతే అక్కడ హిందువుల మీద అట్రాసిటీలన్నీ, దారుణాలన్నీ ఆగిపోవాలా, దాడులు ఇవన్నీ కూడా ఆగిపోవాలా. లేదంటే హిందువులకు ప్రత్యేకంగా దాంట్లో ఒక దేశం ఇవ్వాలా. దీంట్లో అయితే నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళంతా టూ మచ్గా బిహేవ్ చేసేటప్పుడు, అంటే ఈ పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకున్నారు? దాడులు ఎక్కువైపోయి వాళ్ళ నుంచి విడిపోవాలనుకున్నారు. మరి అదే అక్కడ జరుగుతుంది కదా, మరి వీళ్ళకి ఎందుకు ప్రత్యేక దేశం ఇవ్వకూడదని చెప్పి నేను కూడా అడిగేది. అవును బాగుంది, అంతేనా కాదు నేను చెప్పేది? కరెక్టే. అలాగా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.
ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి సోషల్ మీడియా ద్వారా ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.